అందుకే అందరూ ముందు కుటుంబానికే మొదటి స్థానం ఇస్తారు. నేను కూడా మన కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్తాను మావయ్య. కానీ అక్కడ ఆ వృద్ధ దంపతులకి తోడుగా ఎవ్వరూ లేరు. ఆ కనిష్క చేస్తున్న పనులకి వాళ్ళు బలైపోవడం తప్ప వాళ్ళ దగ్గర మరొక దారి లేదు. అందుకే వాళ్ళ కోసం నేను నిలబడాలి అని అనుకుంటున్నాను. అమ్మా అభి, నువ్వు చేసిన తప్పని నేను కూడా అనడం లేదమ్మా. కాకపోతే ఈ పరిణామాలన్నీ రాహుల్ని, నిన్ను, ఈ కుటుంబాన్ని ఏ వైపుకు తీసుకెళ్తాయో అని ఒక చిన్న భయం అంతే. లేదు మావయ్య, భయపడకండి. మీరు ధైర్యంగా ఉండండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే రాహుల్ బాబుని నేనే బయటికి తీసుకుని వస్తాను. ఈ సమస్యని నేనంత త్వరగా వదిలిపెట్టను. సరేనమ్మా, లేట్ అవుతుంది, వెళ్ళి పడుకో. నువ్వు నాకు పుత్రభిక్ష పెట్టాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యను మావయ్య గారు. అలా అని నేను వేరే వాళ్ళకి కూడా ద్రోహం చెయ్యలేను.